రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయినా కూడా 6 హామీలను అమలు చేయలేకపోతుందని మాజీ మంత్రి కొప్పులేశ్వర్ అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కూడా ప్రజలకు అందించట్లేదని ఆరోపించారు. కనీసం రైతులకు సాగునీటిని కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోతుందని విమర్శించారు. అంతేకాకుండా బీఆర్ఎస్లో గెలిచిన నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి కొప్పులేశ్వర్తో మా హైదరాబాద్ బ్యూరో వర్మ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా వైఫల్యాలు ఉన్నాయి. ఇచ్చినటువంటి 6 హామీలకు సంబంధించి ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏదో నామమాత్రంగానే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తాజాగా రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో కూడా పార్టీని వీడుతున్న చాలా మంది నేతలు కనబడతా ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటుగా మాజీ మంత్రి కొప్పులేశ్వర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈశ్వరన్న, ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే 100 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది, మొత్తం కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఉంది అని చెప్పేసి మీరు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. సో మరి ఏంటి అసలు కాంగ్రెస్ వైఫల్యాలు ఏ విధంగా కనబడుతున్నాయి? ఖచ్చితంగా ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒక్కసారి మీరు చూడండి. 100 రోజుల్లో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పిండ్రు. ఈరోజు మాట మార్చి ముఖ్యమంత్రితో పాటు వాళ్ళ మంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మేము 100 రోజులకు ప్రారంభిస్తామని చెప్పేసి ఇలా మాట మారుస్తున్నారు. మీరు ప్రారంభిస్తారా అమలు చేస్తారా వేరు విషయం. ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల ద్వారా అనేక స్కీమ్స్ ఇచ్చినారు. 220 స్కీమ్స్ అనౌన్స్ చేసిండ్రు. ఒక్కదానికి కూడా ఇప్పటి వరకు ఒక గ్యారంటీ లేదు. ఇస్తానన్న 4000 పెన్షన్ 2000 కూడా ఇప్పుడు ఇస్తలేరు. రైతు బంధు అమలు చేస్తలేరు. అదేవిధంగా పంటలకు సంబంధించినటువంటి బోనస్ రేపు ఇస్తారా ఇయ్యరా చెప్పండి. అదేవిధంగా ఇదివరకు కొనసాగినటువంటి స్కీములు ఏవి కూడా మీరు అమలు చేస్తలేరు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తారా ఇయ్యరా. నేను ఇందాకనే చెప్పినట్టు గొర్రెల పంపిణీ కావచ్చు, మత్స్యకారులకు ఇచ్చేటువంటి మరి చేపల పంపిణీ కావచ్చు, తర్వాత ఈ రాష్ట్రంలో ఇదివరకు అమలు జరుగుతున్నటువంటి ప్రతి స్కీమును అమలు చేస్తేనే వాటికంటే హయ్యర్డ్గా మీరు చేస్తారా చెయ్యరా. ఏ గ్యారంటీ లేదు. ఇప్పటి వరకు నీళ్లు లేవు, వేసంగి పంటలు ఎండిపోతున్నాయి, రైతులు పొలాలలోకి పశువులను వదిలేస్తున్నారు, అదేవిధంగా కాలబెట్టుకుంటున్నారు. మరి పెట్టినటువంటి పెట్టుబడి గంగలు కలిసిందనేటువంటి బాధతోటి ఉన్నారు. వాళ్ళకొక మరి నమ్మకాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వం మాట్లాడట్లేదు. తిరిగి ఎవరైనా ప్రశ్నిస్తే తిడతాం, కొడతాం, సంపుతామని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రతి క్షణం వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగినా వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో కూడా చాలామంది ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి ఎంపీగా పార్టీ కోసం పనిచేసి పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ కండవ కట్టుకున్నాడు. సో ఇంకా కొందరు కూడా లైన్లో ఉన్నారు అన్నటువంటి వార్తలు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి. సో దాన్ని ఎట్లా ఖండిస్తూ ఉంది పార్టీ? డెఫినెట్గా ఇటువంటి స్వార్థపరులు ఉంటారు. కొందరేమో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, కొందరేమో మళ్ళీ తిరిగి అధికారం కోసం, కొందరేమో స్వార్థం కోసం, కొందరేమో వాళ్ళు భ్రమపడి బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. చాలా తప్పు. పోయేటోళ్ళు పోతారు. ఎప్పుడైనా అధికారం మార్పిడి జరిగిన తర్వాత కొందరు అటు నుంచి ఇటు కావచ్చు, ఇటు నుంచి అటు కావచ్చు జరగడం అనేది సహజం. కాబట్టి పోయినటువంటి వాళ్ళని ఎవరు కూడా లెక్కకు తీసుకోరు. పోయిన వాళ్ళతోటి రేపు వచ్చేటువంటి పార్లమెంట్కి ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎటువంటి ఫరక్ పడదు. ఒకవేళ ఫరక్ పడితే ఇలా పోయిన వాళ్ళకే ఫరక్ పడుతుంది. వాళ్ళకు టికెట్లు ఇస్తే, వేరే పార్టీ టికెట్ ఇస్తే కూడా వాళ్ళ గెలుపు పైన కూడా ప్రజలు ఆలోచిస్తారు. గతంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ని కానీ కేసీఆర్ని కానీ విమర్శించిన ఆర్ఎస్పీని పార్టీలో చేర్చుకున్నారు. ఆర్ఎస్పీ బీఆర్ఎస్కు బలమా? ఖచ్చితంగా బలమే. ఎందుకంటే ఒక బలహీన వర్గాల నాయకుడు, ఒక అంబేద్కరిస్టు, బహుజన వాదాన్ని మరి తీసుకొని ముందుకు నడిచినటువంటి ఆర్ఎస్ ప్రమీర్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరడం నిజంగా కూడా ఒక గొప్ప మంచి పరిణామం. ఈ క్రమంలోనే చాలామంది నేతలు, నాయకులు కూడా రావాలి. ఎందుకంటే సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి నాయకత్వం రావడం అనేటువంటిది ఈ సమాజానికి అవసరం. ఇటువంటి ఆలోచన పనులు రావడం వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ పార్టీలకు కానీ ఒక ఆలోచన కలుగుతుందని కూడా నేను భావిస్తాను. ఫైనల్గా 17 పార్లమెంట్ స్థానాలకు గాను బీఆర్ఎస్ ఎన్ని గెలవబోతోంది? మేము ప్రయత్నం చేస్తాం మ్యాక్సిమం స్థానాలు గెలవాలని. పార్టీ కూడా ఆ క్రమంలో ఉంది. పార్టీని అంతా సమాయత్తం చేయడం జరుగుతూ ఉంది. నాయకులను, కార్యకర్తలను, మాకున్నటువంటి స్నేహితులను, మాకున్న
పూర్తి స్థాయి బలాన్ని కూడగట్టుకొని మ్యాక్సిమం ఎన్ని స్థానాలు ఎక్కువ గెలవగలిగితే అన్ని స్థానాలు గెలిచే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికి రాబోతున్నటువంటి ఎన్నికలు కావచ్చు, పార్టీని విడుతున్నటువంటి నాయకులకు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా సరైనటువంటి సమాధానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోతుంది. ఎవరు పార్టీని వీడినా కూడా పార్టీ బలం తగ్గదు. ఖచ్చితంగా కూడా ఎంతమంది వెళ్తారో అంతకు రెట్టింపుగా కూడా ప్రజల్లో మాకు మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టేందుకే ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ముందంజకు వెళ్ళబోతా ఉంది. అంతేకాకుండా గతంలో ఏదైతే ఈ పార్టీ మీద గెలిచి పక్క పార్టీలకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సరైన బుద్ధిని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, ప్రజలు కూడా చెప్తారు అంటూ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్న. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో ప్రణయ్, అమ్మా న్యూస్, తెలంగాణ భవన్.